బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. సింగర్ జానకి గారి కొడుకు మరణం అనేది తీరని లోటనే చెప్పుకోవచ్చు. ఎలా ఉంటుంది మదర్కి సన్కి బాండింగ్ అసలుకి? ఇప్పుడు కూడా ఒళ్ళు కూర్చుంటాడు, ఆవిడ కన్నా కన్నా అంటూ ఉంటారు అనమాట. పిలిచి పిలిచి ముద్దు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. బట్ జానకంతో మాట్లాడే ప్రయత్నం చేశారండి ఏమన్నా? నేను చేయలేదండి. ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ లేదండి, అసలు తెలియదు కదా. అసలు వాడు హాస్పిటల్కి వెళ్ళినట్టు కూడా తెలియదు, ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. కానీ నిజంగా జానకి గారిని తలుచుకుంటుంటే ప్రతి ఒక్కరికి బాధ అనిపిస్తుంది ఈ టైంలో. ఇక పైన ఎవరు చూసుకుంటారు? అవును, ఎవ్వరు లేరండి. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి వాసురావు గారు. ఎందుకంటే నిజంగా సింగర్ జానకి గారి కొడుకు మరణం అనేది తీరని లోటనే చెప్పుకోవచ్చు. ఆమె కుటుంబానికే కాదు, ఆమెను ప్రేమించే కొన్ని కోట్ల మంది కుటుంబాలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆమెకి పెళ్ళైన చాలా తక్కువ టైంలోనే భర్త చనిపోవటం, తర్వాత మనవరాలు చనిపోవటం, తర్వాత మేనల్లుడు చనిపోవటం, తర్వాత కొడుకు, అంటే ఆమెకి సర్వం కొడుకే అన్నమాట. సో అతను లేకుండా ఎప్పుడు కూడా కాలు కూడా బయట పెట్టిన వ్యక్తి కాదు. అంత గొప్ప సింగర్. నిజంగా ఎలా ఉన్నారు ఏంటి అనేది కొన్ని కోట్ల మంది మది కొట్టుకుంటుంది. ఆమెను ఒక్కసారి చూడాలి అసలు టీవీలో అయినా కానీ. ఇంతవరకు ఆ న్యూస్ గురించి ఎవరు కూడా కవర్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం సుమన్ టీవీ దాని మీద స్టార్ట్ చేసింది అనమాట కథనం. ఎందుకంటే తెలియాలి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎవరికి తెలియదు. ఆమె ఎప్పుడు కూడా మీడియాకి చాలా దూరంగా ఉంటారు. అసలు ఎందుకు దూరంగా ఉంటారు, అసలు ఆయన దూరంగా ఉంచుతారని కొంతమంది చెప్తుంటారు. అసలు ఆయన ఎందుకు చనిపోయారు, కొన్ని కారణాలు ఏంటో వాసురావు గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే రోషన్. నిజంగా మరణం చెప్పగానే ఒక చిన్న న్యూస్ వినగానే ఫస్ట్ అందరూ ఫేక్ అనుకున్నారు. ఎందుకంటే ఈ మధ్య సహజమైపోయింది ఫేక్ మరణాలు. అందరికి ఫోటోలు పెట్టి దండలు వేసేయటం కామన్ అయిపోయింది. కాబట్టి నిజం కాదేమో అనుకున్నారు. నిజం కాకపోతే బాగుండు అనుకున్న టైంలోనే లేదు నిజంగానే చనిపోయారని ఒక మాట వినగానే షాక్ అయ్యాను నేను కూడా. ఎందుకంటే రీసెంట్ కాలంలో నేను మాట్లాడాను ఆయనతో కూడా. నేను ఒక్కోసారి వచ్చి జానకమ్మతో కలవాలండి, చాలా ఇయర్స్ అయిపోయింది చూసామని. ప్రపంచానికి చాలా దూరంగా ఉంటున్నారు ఆమె రిటైర్ అయిన తర్వాత. మిగతా సింగర్స్ అన్నా కానీ ఏదన్నా ఈవెంట్ ఉన్నప్పుడు, పెళ్ళిళ్ళ టైంలో, అవార్డ్స్ టైంలో కనిపిస్తున్నారు కానీ సుశీల గారు, ఎల్ఆర్ ఈశ్వరి గారు ఇలాంటి వ్యక్తులు. కానీ ఆ లెజెండరీ, ఆ మహానుభావురాలు కనిపించట్లేదు. ఎందుకు అని తెలుసుకోవాలనుకుంటున్నాను వచ్చి అని చెప్పేసి కూడా నేను చెప్తే రండి అన్నారు ఒకరోజు. తీరా చూస్తే ఈ న్యూస్. ఏంటి సార్ అసలు మీకు ఎప్పటి నుంచి ఆయనతో పరిచయం ఉంది, ఎందుకు ఇలా జరిగింది? అసలు విషయానికి వద్దాం. రోషన్ అనే వ్యక్తి ఫోన్ చేయకపోతే నాకు అసలు తెలియదు. నేను రికార్డింగ్లో ఉన్నాను అనమాట. ఇది శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ టీటీడీ వాళ్ళది జరుగుతుంది, అక్కడ రికార్డింగ్లో ఉన్నాను. నువ్వు ఫోన్ చేసి ఇలాగా వాసు గారు ఒక బయట పంపించారు, మీరు జూమ్లో కానీ చేసినా పర్వాలేదంటే ఏంటంటే అసలు ఏం విషయానికి రారు ఏంటంటే అంటే అదేంటి తెలీదా మీకు, ఇంత పెద్ద విషయం మీకు తెలీదా అని. నేనేమనుకున్నాను, జానకి అనగానే జానకి గారేమో అనుకుని అక్కడే నాకు ఒకలాగా అయిపోయింది అనమాట. కాదు సార్, జానకి గారు అబ్బాయి కృష్ణ గారు పోయారు, మురళీకృష్ణ పోయారు అంటే షాక్ అయిపోయాను నేను. దాంతో ఇంకే రికార్డింగ్ చేస్తాను. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేము, మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాడిని కిట్టుని పిలుస్తాం మేము. ఇది మీరు అన్నట్టు మీరు చెప్పింది చాలా కరెక్ట్. జానకి గారికి అప్పుడప్పుడు మేము టక్కన ఫోన్ చేస్తాం, ఎందుకంటే స్క్రోలింగ్లో వస్తాయి జానకి గారు చచ్చిపోయారనేసి. తమిళ్ ఛానల్స్లో, తెలుగులో కూడా కొన్ని వస్తూ ఉంటాయి అనమాట. సడన్గా ఆవిడికి ఫోన్ చేస్తే వీడియో తీస్తాడు. ఆవిడికి ఫోన్ ఆవిడ దగ్గర ఉండదు. మీరు అన్నట్టు సర్వం వాడే వాడికి. రాము గారు పోయిన తర్వాత, రాము గారు అంట, జానకి రాము వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాం. అప్పుడు వాసు పిచ్చోడా ఇలాగా ఆవిడ, నేను ఒక 70 సార్లు చచ్చిపోయాను, ఇది 71సారి. నేను ఎప్పుడు చచ్చిపోతాను కాచుకొని ఉన్నారనుకుంటాను, నేను చావకముందే చచ్చిపోయానని రాస్తూ ఉంటారు అందరూ అని ఆవిడ నవ్వుతూ చెప్పిందనమాట. సరే తర్వాత వాళ్ళని అడిగాను, ఏంట్రా అమ్మ ఇలాగా మాట్లాడుతున్నారు అది ఇది అని చెప్పాను. ఇప్పుడు వాడు పోయిన న్యూస్ రాగానే ఇంకా వైండప్ చేసేసి మిమ్మల్ని వచ్చేమన్నాను నేను. లేకపోతే మిగతా ఎవరైనా అయితే జూమ్లోనే మాట్లాడేస్తాను అనేవాడిని.
లేదు రోషన్ నువ్వు చాలా బాగా చేస్తావు, ఇంకా బాగా ఎదురుగా కూర్చుంటే ఇంకా చాలా విషయాలు జానకమ్మ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి అన్ని మనం చెప్పుకోవచ్చు. తెలియదు అసలు వాళ్ళ ఫ్యామిలీ చాలా గురించి ఎవరికి కూడా. తెలియదు. దానికి కారణం ఆవిడేనండి. ఆవిడ ఎక్కువ ఎవరితో మూవ్ అవ్వలేదు. సడన్గా ఆవిడ ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో ఎవరికి తెలియదు. ఫస్ట్ నుంచి కూడా అంతేనా సార్? లేదండి, మొదట్లో చెన్నైలో ఉండేటప్పుడు మేము మాటి కలిసేవాళ్ళం. వెరీ బిగ్ హౌస్. అలాంటి ఆవిడకి ఉన్నంత పెద్ద ఇల్లు ఇండియాలో ఏ సింగర్కి లేదు. ఓకే, ఇండియాలో ఏ సింగర్కి లేదు. పెద్ద విల్లా అనమాట. వీళ్ళు ఉండేది ఇద్దరు. భర్త మామూలు ఒక ఇంట్లో టీనగర్లో, చెన్నైలో టీనగర్లో ఉన్న ఇంట్లో ఉన్నప్పుడే పోయారు. సారీ, సీతమ్మ కాలనీ అని ఆల్వార్పేట. మీరు మా ఇంటికి వచ్చారు కదా, అవునవును. మాకు ప్యారలల్ స్ట్రీట్స్, 3 ప్యారలల్ స్ట్రీట్లో దీంట్లో జానకమ్మ ఉండేవారు. ఆవిడ కచేరీలకంతా మేము వెళ్ళేవాళ్ళం, అక్కడ రిహర్సల్స్. అలాగా అప్పుడు ఇతను ఏంటంటే ఆడిటర్, సిఏ చేశాడు. సిఏ చేసి ఆడిటింగ్ సిఏ అంతా ఫినిష్ చేసాడు. అమ్మ వాళ్ళ నాన్నగారు బతుకున్నంత వరకు వాళ్ళ అమ్మకి వాడికి సంబంధం లేదు. అంటే వాడి పనులు వాడు చేసుకుంటూ ఉండేవాడు. రాము గారే కూడా ఎక్కడ రికార్డింగ్కి వెళ్ళినా కూడా రాము గారే వస్తూ ఉంటారు. అయినా ఉండేవారు. అయినా కొంచెం ఎర్లీగానే పోయారు. మరి అంత ఇది కాదు. వీడి పెళ్ళంతా చూశారు, కిట్టు పెళ్ళంతా చూశారు, మురళీకృష్ణ మ్యారేజ్ అంతా చూశారు. ఆ అమ్మాయిని కూడా వాళ్ళు వద్దనుకున్నారు మొదట్లో. తర్వాత ఉమా డాన్సర్ అది ఇది అనగానే, అమ్మ నాకు మురళీకృష్ణ కాదు, నేను జానకమ్మ గారి కోడలు అవ్వాలి నేను, అది ఇది అమ్మాయి ప్రాధాన్యపెడితే అప్పుడు మురళీకృష్ణ వాడు లైక్ చేసి నో ఉమా విల్ మ్యారీ, మనం పెళ్లి చేసుకుందాం అనగానే చాలా గ్రాండ్గా చేశారు. బిడ్డ పుడితే కూడా కడుపులో ఉన్నప్పుడే పేరు పెట్టేశారు. మొగోడైతే ఒక రాగం పేరు, అమ్మాయి అయితే అమృతవర్షిణి. నాకు మనవరాలు పుడితే అమృతవర్షిణి అన్నారు. అదేలాగా ఆ పాపకి అమృతవర్షిణి అని పేరు పెట్టారు. చాలా కాలం అన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి. తర్వాత అక్కడ ఈసీఆర్ రోడ్ అంటే అది చాలా ఫేమస్ అనమాట. పెద్ద హీరోలు, హీరోయిన్లు, పెద్ద ఇండస్ట్రియలిస్టులు అలాంటి వాళ్ళు ఉంటారు. మహాబలిపురంకి ప్యారలల్ రోడ్ ఈసీఆర్ రోడ్ అంటే అందరికీ తెలుసు. అక్కడ చాలా పెద్ద విల్లా ఉండేది. ఆవిడ అక్కడ నాకు మెడ్రాస్ నచ్చలేదు, మన హైదరాబాద్కి వెళ్ళిపోదాం అని ఆల్ ఆఫ్ ఎ సడన్ తప్పని అనుకుని అమ్మేసింది. అప్పట్లో 25 years క్రితం 3-4 crores అమ్మేశారనమాట. ఇప్పుడు అది ఎన్నో, దానికి 10 పైన అయి ఉంటుంది, ఒక 50 కోట్లు అయి ఉంటుంది. తీసుకొని ఇక్కడ శంషాబాద్ దగ్గర అక్కడ ఒక విల్లా తీసుకున్నారు. అక్కడ కూడా చాలా పెద్దది. ఇక్కడే ఉంటున్నారనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్తావు, ఎన్నిసార్లు ఎయిర్పోర్ట్ దిగుతావు, అక్కడే కదా మా ఇల్లు, నువ్వు రావు అంటే వస్తానమ్మా అని. లాస్ట్ మంత్ ఫోన్ చేశాడు సార్. ఫోన్ చేసి, వాసు ఈసారి వచ్చినప్పుడు రా, మనం వీళ్ళు మ్యూజికల్ గాడు, అతను గిటార్ వాయిస్తాడు, పాడతాడు అని. వెస్టర్న్ అనమాట అతను. అతిగారంగా పెరిగాడు, ఓన్లీ సన్. అసలు బాధ్యతలు అంటే ఏంటో తెలియదు మొదట్లో. రాము గారు పోయిన తర్వాత టోటల్ జానకి గారిని తల్లిలాగా, ఒక బిడ్డలాగా అతనే చూసుకుంటూ వచ్చాడనమాట ఇంతకాలం. ఒక 4-5 years మన కరోనాకు ముందు అతనికి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఎంతో కొంచెం చాలా కాంప్లికేటెడ్ ఎంత అయిందనమాట. తర్వాత చాలా బాగా అయిపోయాడు, రికవరీ అయ్యి మళ్ళీ బాగానే ఉన్నారు. రికవరీ అయిపోయి ఇంతవరకు బాగున్నాడు, మొన్న వరకు బాగున్నాడు. నాకు మొన్న ఒక లాస్ట్ మంత్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, తనికెళ్ళ భరణి గారు ఫోన్ చేశారు. సార్ జానకి గారు నెంబర్ ఉందా మీ దగ్గర? ఉంది సార్, జానకి గారికి ఉండదు, వాళ్ళ అబ్బాయిది ఉంది, బట్ మీరెవరు మాట్లాడలేరు, ఆవిడ ఎవరితో మాట్లాడదు అంటే. లేదు నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, లేదు వాడు నాకు బాగా చనువు ఉందండి నాకు జానకి గారితో వాళ్ళ అబ్బాయితో, నేను మీ గురించి చెప్పి మీరు ఫోన్ చేస్తారు, అటెండ్ చెయ్యి, భరణి గారు చాలా ముఖ్యంగా మాట్లాడాలంటున్నారు అనగానే, నేను చాలా కాలంగా వాడు ఫోన్ తీయట్లే, మొన్న ఆ రోజు చేస్తే తీసి కాసేపు అలా ఇలా మాట్లాడుకొని, కిట్టు ఇలాగా తనికెళ్ళ భరణి గారు, అయ్యో తెలుసే, నాకెందుకు తెలియదు, అదే ఆయన నీతో ఏదో ఒక 2 minutes మాట్లాడాలంట, అమ్మగారు అపాయింట్మెంటా లేకపోతే ఏదో మీరు చూసుకోండి, నాకు మిగతా విషయాలు వద్దు అంటే, చేయమని వాసు నేను మాట్లాడతాను అన్నాడు. వెంటనే నేను భరణి గారికి ఫోన్ చేసి, వాడి పేరు కిట్టు అండి, మీరు ఫోన్ చేసి మాట్లాడండి అని చెప్పాను. ఆయన ఫోన్ చేశారో మాట్లాడారు. తర్వాత ఏమైందని తెలియదు. నేను ఈ మంత్లో నేను ఒక్కడినే వెళ్దామంటే మా మిస్సెస్ నేను కూడా వస్తాను, అమ్మ దగ్గరికి వెళ్ళాలి అనింది. అదే జానకమ్మ దగ్గరికి.
సరే అనేసి మాకు గ్యాప్, లేకపోతే ఇప్పటికి మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం. కానీ ఎందుకు సార్ ప్రపంచానికి అంత దూరంగా బతుకుతున్నారు? ఏదైనా రీజన్ ఉందా, బలమైన కారణం? ఏం లేకపోతే లేదండి, ఏదో ఎందుకంటే ఫోన్ లో కూడా మాట్లాడట్లేదు ఎవరితో కూడా, ఆ? అంటే అతను మాట్లాడించట్లేదా లేకపోతే ఆమెకి ఇష్టం లేదా అనేది తెలియదు ఎవరికి. లేదండి, అలాంటిది ఆ అబ్బాయి వచ్చి ఏదో కొంచెం నస పెడతాడు, అది ఇది అని ఏదో అంటారు. అది ఆయన కూడా రాము గారు ఉన్నప్పుడు కూడా వెంటనే ఒప్పేసుకోరు పాట. ఆవిడతో పాట పాడడానికి ఒప్పించడం ఎంత కష్టం అంటే అంత కష్టం. ఎన్ని పాటలు ఎవరెవరు పాడారు, ఇప్పుడు నాకు ఇచ్చే పాట ఏంటి, ఏం రాగం, ఏంటి సిచ్యువేషన్ ఏంటి, ఇన్ని అడుగుతారనమాట. ఒప్పేసుకున్న తర్వాత రికార్డింగ్ స్టూడియో నుంచి పాడేసి వెళ్ళరు, అక్కడే ఉండిపోతారు. ఇంత కష్టపెట్టి ఈవిడిని ఒప్పించామే, ఈవిడ ఏంటంటే రికార్డింగ్ ఏం చెల్లదు, నేను వెళ్ళను, నా పాట బాగా నచ్చిపోయింది, నేను ఇంకా పాడాలి అంటారు. సిరిమల్లె నీవే తరరారి పంతులమ్మ అనుకుంటాయి పాట, రాజన్ నాగేంద్ర అది ఆ పాట పాడినప్పుడు అదే కన్నడలో కూడా ఉంది. బానల్లి నీవే తరరారి రేరి, ఆ పాట జెమినీ స్టూడియోలో రికార్డింగ్ అనమాట. అతి కష్టం మీద ఒప్పించారు రాజనేంద్ర పాడడానికి. వచ్చేసారు, పాడిన తర్వాత ఇప్పుడైతే ఒక బిట్టు పాడచ్చు, ఒక పల్లవి పాడి తర్వాత చిన్న మిస్టేక్ వస్తే మళ్ళీ పంచ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. అది అప్పుడు ఒక పాట పాడాలంటే మొత్తం పాట పాడాలి. ఓకే, ఫస్ట్ నుంచి పాడాల్సిందే. దాంట్లో ఫ్లూట్ మెయిన్. ఆ పాట కావాలంటే మీరు ఈ సిచ్యువేషన్లో తర్వాత కూడా ఆ పాట ఇవ్వచ్చు మీరు, అంత హిట్ సాంగ్ అది సిరిమల్లె నీవే. ఆ పాటలో ఫ్లూట్ మెయిన్ అనమాట. 16 సార్లు తీశారు సార్. 16 సార్లు తర్వాత ఈయన రాజన్ నాగేంద్ర వాళ్ళంతగా మీద పర్ఫెక్షన్ చూస్తారు. లేదు ఇంకొకటి చూద్దాం మనం అని మళ్ళీ 17 సార్లు తీశారు సార్, వాయించారు. బాలు గారు పాడుతున్నారు. అప్పుడు బాలు ఎక్కువ మాట్లాడేవాడు కాదు, జానకి గారి దగ్గర అంతా చదువు కొంచెం మామూలుగానే వాడు వచ్చే గమ్మున ఉండేవాడు అనమాట. అతను పాడుతున్నాడు. 17 సార్లు అయిపోయింది సార్. 17వ అయిపోయిన తర్వాత ఓకే అనుకున్న టైంకి జానకమ్మ వాళ్ళ కోసం ఇన్ని స్టేకులు తీశారు, నాకు ఒక్క చోట చిన్న ఒక ఐడియా ఇప్పుడు వచ్చింది, నేను ఇంకో టేక్ తీయండి అని. సరే నీ పాట అవ్వగానే బాలు ఓకే అనేసాడు, అనేసాడు ఓకే ప్యాకప్ అనేసి అప్పుడు చెప్పాడు అనమాట హాల్లో. అప్పుడు అమ్మా సార్ రాజనేంద్ర గారు సారీ, ఇంకొక టేక్ మీరు తీశారంటే ఆ ఫ్లూటిస్ట్ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడండి. 18 సార్లు 5 నిమిషాల పాట, అన్ని సార్లు ఎలా వాయిస్తారు సార్ ఫ్లూటు అంటే అప్పుడు లేవు కదా. ఇప్పుడైతే మళ్ళీ వాయించుకోవచ్చు ఫ్లూట్, ఎన్నిసార్లైనా ఎక్కడి నుంచైనా వాయించుకోవచ్చు. ఇంట్లో కూర్చోబెట్టి వాయించి పంపించేస్తున్నారు ఇప్పుడు మా అందరికీ. సితార్ కానీ, వీణ కానీ, ఫ్లూట్ కానీ, పాడేవాళ్ళు కానీ మేము వాట్సాప్లో నేర్పించేసి పంపించేస్తే వాళ్ళు పాడి పంపించేస్తున్నారు. ఆ లెవెల్. నేను అలా చేయట్లేదు, నాకు వచ్చి స్టూడియోకి వచ్చే పాడాలి, స్టూడియోకి వచ్చే వాయించాలి. వాళ్ళ వరకు నేను అలా ఫాలో అవుతున్నాను, నాకు నచ్చదు అది. ఇప్పుడు అంత ఈజీ అయిపోయింది అని నేరుగా పూలదండ తీసుకెళ్ళి ఫ్లూట్ వాయించాను. ఆయన పేరు గుణసింగ్ అని ఒక ఆయన అనమాట. ఆయనకి మాల వేసేసి అమ్మ కాళ్ళ మీద పడిపోయి, అమ్మ మిమ్మల్ని పాటలు ఒప్పించటం ఎంత కష్టం, పాడడానికి ఒప్పుకున్నారంటే మళ్ళీ అంత కష్టం అమ్మా, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళరు అనేసి అక్కడే ఉండిపోతారు అంతే. ఉండి అందరినీ పలకరించి అందరితో ఉండి ఆవిడ వెళ్తే కదా ఇంకో రికార్డింగ్ ఇంకో సింగర్ రావాలి అని మాకు అంత కష్టంగా ఉండేది. అది రికార్డింగ్ టైంలో అంతా మురళి గారు ఉంటారు ఎప్పుడు ఆమెతో? మురళి ఇప్పుడండి, అప్పుడంతా కూడా అప్పుడు వాళ్ళ రాము గారు ఉండేవారు. మురళి వాళ్ళ నాన్నగారు, జానకమ్మ గారు హస్బెండ్. ఇప్పుడు మురళియే అదేలా వాళ్ళ నాన్నగారిలాగే కూడా వస్తాడు. సింగర్స్ మ్యూజిషియన్స్తో ఆడుకుంటూ ఉంటాడు, పాడుకుంటూ ఉంటాడు, సరదాగా ఉంటాడు. ఎలా ఉంటుంది మదర్కి సన్నికి బాండింగ్? అసలుకి చాలా చాలా ముద్దు. ఇప్పుడు కూడా ఒళ్ళు కూర్చుంటాడు. ఆవిడ కన్నా అంటూ ఉంటారు అనమాట. కన్నా అని ప్రతిసారి ఇలా పిలిచి ముద్దు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. ఓకే. మొన్న ఏదో సడన్గా ఏదో మాట్లాడాలని నాకు ఫోన్ చేసి అమ్మను కిట్టు ఇద్దరు మాట్లాడారు. ఓకే, బాగున్నావా అని చెప్పేసి. ఆవిడ ఒక చోట్ల ఉండరు కదా సార్ వాళ్ళు ఎక్కువ, అంటే అస్సలు ఇక్కడ ఇల్లు కట్టుకున్న తర్వాత, ఇక్కడ వెళ్ళా తీసుకున్న తర్వాత ఇక్కడ కొన్నాళ్లే ఉన్నారండి.
సంవత్సరానికి 6 నెలలు మైసూర్ సైడ్ రిమోట్ టర్మ్ విలేజ్ అనమాట, కొంచెం ఫారెస్ట్ దగ్గర. అక్కడికి వెళ్ళిపోయి లోన్లీగా, ఆ మధ్య ఫ్రాక్చర్ కూడా అయింది. అవును, మీ టీవీలో కూడా వచ్చింది, నేను చూశాను. అది ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి అప్పుడు కూడా అక్కడే అక్కడ తీసుకెళ్ళి రెస్ట్కి తీసుకెళ్ళిపోయాడు. ఆ చోటు నచ్చిపోయింది ఆవిడికి. తర్వాత వైజాగ్లో ఒక 3 months ఉంటారు వెళ్ళి. 9 months అవే ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, నాకు తెలిసిన ఫస్ట్ నుంచి అలా అలవాటు. ఫస్ట్ నుంచి కాదండి, ఈ మధ్య అండి హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పటి నుంచి. ఓకే, ఒక 10 సంవత్సరాలుగా అనొచ్చు. ఓకే, 10 సంవత్సరాలు. కానీ ఇప్పుడు మురళి గారికి పెళ్ళి అయిన తర్వాత కొన్ని ఇయర్స్ ఉన్నారా కలిసి? చాలా పెళ్ళి అయిపోయాయి. ఇద్దరు ఇద్దరు పిల్లలకు పెళ్లి చేశారు. తర్వాత చిన్న వాళ్ళకి ఏదో ఇది వచ్చేసి ఆ అమ్మాయి ఏం చేసింది, ఏం పేరు ఏం చెప్పారు, ఉమా కృష్ణ అనేవాడిని నేను. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇద్దరికి కొంచెం చిన్న ఏజ్లోనే పెళ్లి చేశారు. చాలా జోవియల్గా జాలీగా ఉండేవారు అనమాట. ఆవిడ తమిళ అమ్మాయి. తర్వాత తెలుగు వచ్చేసింది, మన దగ్గరకు వచ్చింది కదా. తెలుగు అంటే బాగా మాట్లాడేది. ఏదో వచ్చి ఓపెన్గా వాళ్ళ అత్తగారి దగ్గర చెప్పేసి నేను అక్కడ డ్యాన్స్ స్కూల్ పెట్టుకుంది ఆ అమ్మాయి. కూచిపూడి డ్యాన్స్ స్కూల్ అకాడమీ పెట్టింది. అక్కడే ఎవరో ఒక డాన్సర్స్తో వాళ్ళతో ఉంటూ వాళ్ళతో పరిచయం అయ్యి ఓపెన్గా చెప్పేసింది, నేను వాడిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానంటే, బాగా ఆలోచించి చెప్పు అన్నారు జానకమ్మ గారు. తర్వాత ఒప్పుకున్నారు. తర్వాత అమ్మాయికి సెటిల్మెంట్ కూడా చేసింది అమ్మ జానకమ్మ. అమ్మాయికి ఇవ్వాల్సిన సెటిల్మెంట్ చేసే పంపించారు. ఓకే, హ్యాపీగా వెళ్ళింది. ఇప్పుడు నేను ఆవిడ ఎక్కడున్నదో తెలియదు, ఎక్కడికి వెళ్ళి చూడాలో తెలియదు. కానీ మనవరాలు టచ్లో ఉన్నారు. ఒక మనవరాలు చనిపోయింది, ఒక మనవరాలు యాక్సిడెంట్లో పోయిందని చెప్పారు. ఒక మనవరాలు ఉందండి. ఓకే, ఉంది. కానీ ఇంకా కిట్టు గారు అండ్ జానకి గారే వాళ్ళిద్దరే. వాళ్ళకి ఎవరంటే మొత్తం ఫాన్స్, అభిమానులు చూసుకుంటున్నారు. వాళ్ళు అభిమానుల దగ్గర ఉంటుంది ఆవిడ, అంతే. కానీ ఎందుకు సార్ జానకి గారికి పెద్దగా ఈవెంట్స్కి తర్వాత రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా హైదరాబాద్లో ఏ అవార్డు ఫంక్షన్కి కూడా రారు, ఇన్వైట్ చేసినా రారు. ఆమెకి పద్మభూషణ్ పద్మశ్రీ ఇచ్చే టైంలో కూడా వద్దని ఆమె రిజెక్ట్ చేశారు. పద్మశ్రీ వద్దని ఎప్పుడో చెప్పేశారు. నేను డబ్బులు ఇచ్చి చేసి పాటలు పాడాను, నేను ఫ్రీగా చేసింది కాదు కదా అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అది కాదు మెయిన్గా ఆవిడకి. ఆవిడ అంత పెద్ద నీలీల పాడేది వేళ ఉంది. ఆ పాట పాడిన తర్వాత అప్పుడే ఇచ్చేవాళ్ళు ఆవిడకి. ఆ పాటలో ఎవరు పాడలేరు. ఓకే, అలాంటి పాట పాడిన ఆవిడకి ఇవ్వకుండా తర్వాత జూనియర్లకంతా ఇచ్చారు. తర్వాత ఆవిడకి ఇచ్చినప్పుడు ఇంత అర్థయ్యి నాకు ఇప్పుడు ఇచ్చే, నాకు ఎప్పుడో రావాల్సింది, అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడే గుర్తొచ్చానా నేను. ఐ డోంట్ నీడ్ యువర్ అవార్డు అని చెప్పేసింది, గవర్నమెంట్కి చెప్పేసింది. ఓకే, ఓకే, చాలా ఫ్రాంక్గా మాట్లాడతారు. బట్ కిట్టు గారు ఏంటి వ్యక్తిగతంగా ఎలా ఉంటారు అసలు, ఏంటి ఏం బిజినెస్ చేస్తుంటారు? ఇదండి చార్టర్డ్ అకౌంటెంట్. ఇప్పుడు అది పని లేదు, వాళ్ళ అమ్మగారితోనే ఉంటాడు. స్టైలిష్గా ఉంటారు, హెయిర్ పెంచుతాడు, మోడర్న్గా ఉంటాడు. చాలా మంచివాడు, చాలా పెద్దలంటే మర్యాద అన్నీ ఉంటుంది. కొంచెం వాళ్ళ అమ్మ ఇన్ఫ్లుయెన్స్ వాడికి కూడా వచ్చింది. తర్వాత కొన్నాళ్ళు మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, ఇప్పుడు కూడా ఆ నెంబర్ ఉంది నా దగ్గర. నేను మొన్న పంపించాను, జానకమ్మ ఒక దేవుడి మీద పాడిన పాట ఒకటి వచ్చిందనమాట, చాలా బాగుందని 4 days బ్యాక్ నేను మెసేజ్ పంపించాను. నాకు రిప్లై రాలే. ఎందుకు వీడు మళ్ళీ తిక్కపెట్టిందా, వీడు ఎందుకు నాకు మెసేజ్ రిప్లై చేయలేదు అని అనుకుంటూ ఉన్నాను. షాక్ అనమాట మీరు చెప్పగానే నాకు. బట్ జానకంతో మాట్లాడే ప్రయత్నం చేశారండి ఏమన్నా? నేను చేయలేదండి. ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ లేదండి, అసలు తెలియదు కదా. అసలు వాడు హాస్పిటల్కి వెళ్ళినట్టు కూడా తెలియదు, ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. వాళ్ళు తెలుస్తే వాళ్ళ ఫాన్స్ ఉంటారు కదా, ఆ వాళ్ళకే తెలుస్తుంది. ఓకే, ఇంకెవరితో ఇండస్ట్రీలో ఎవరితో టచ్లో లేరు. ఓకే, ఆవిడ బాలుగారు చెప్తారు కదా సార్, బాలుగారు అంటారు మాతో అంతా అన్నాడు. ఆయన ఏ రివ్యూల్లో అన్నాడో లేదో తెలియదు, ఇంటర్వ్యూస్లో చెప్పాడో లేదో. నేను ఇంత బాగా పాడగలుగుతున్నానంటే జానక్ గారు, సుశీల్ గారు. నాకు జానక్ గారే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ నేర్పిస్తాడు పాట. ఒక పాట ఉందనుకోండి, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా పాడాలి, ఈ పాట ఇలాగని ట్యూన్ చెప్తాడు. ట్యూన్ పాడుతున్నప్పుడు బాలు ఏ అంటారు, బాలు ఈ చోట ఈ సంగతి ఆ సంగతి అని నేర్పించారు జానక్ గారు. ఓకే, ఆయన ఇప్పుడు నాకు ఎన్నోసార్లు చెప్పాడు. ఆయన వచ్చి చిత్రా గారికి నేర్పించాడు. ఓకే, ఇవాళ చిత్రా గారు పాడుతున్నప్పుడు అది ఒకటే అంటుంది, మా గురువు అయిన బాలు జయదాస్ గారే తీసుకొచ్చారు ఫీల్డ్కి చిత్రాన్ని. బాలు గారు జానకమ్మ గారి దగ్గర నేర్చుకున్నవన్నీ చిత్రాకి నేర్పించాడు. ఓకే,
అలాగనమాట. బట్ మురళి గారు ఎప్పుడు సింగింగ్ సైడ్ రాలేదు అసలు. లేదు రాలేదు. గిటారు ఇంట్లో వాడికి వాళ్ళ ఇంట్లో చిన్న స్టూడియో అలా కట్టుకున్నాడు, ఇంట్లో వాయిస్తూ ఉంటాడు గిటార్ పెట్టుకొని. ఆయన అంతా రాక్ స్టైల్ అనమాట, వెస్టర్న్ స్టైల్. ఇప్పుడు వాళ్ళకంటూ ఏదన్నా అంటే ఇప్పుడు ఎవరివైనా కానీ రిటైర్డ్ అయిపోయిన తర్వాత 10 మందితో మాట్లాడాలి, 10 మందితో కలిసి ఉండాలి, షేర్ చేసుకోవాలి, ఆ అంటే గోల్డెన్ డేస్ గురించి అనేది ఉంటుంది. అంటే వాళ్ళిద్దరూ ఎందుకని సార్ బాహ్య ప్రపంచానికి దూరంగా అట్లా ఎప్పుడన్నా కిట్ గారిని అడగటం కానీ మీరు చెప్పడం కానీ జరిగింది? నేను అడిగాను, ఏంట్రా అజ్ఞాతవాసం లాగా మీరు చేస్తున్నదంటే, వాసు ఇలాగే ఇదే అతని బాడీ లాంగ్వేజ్, అతని మా యాక్సెంట్ ఇలా ఉంటుంది. వాసు నువ్వు భలేవాడివి, మేము హాయిగా ఉన్నాం, మాకు ఇదే నచ్చింది. వాళ్ళన్నీ అంతే. ఆయన మీద జోక్ కూడా ఉంది. ఈ టైంలో జోక్ మాట్లాడకూడదు. జీకే వెంకటేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఒక వేణువు వినిపించగా, ఆ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ జీకే వెంకటేష్ గారు, గొప్ప సంగీత దర్శకుడు. ఆయన అందరు మామూలు ఒరే రాము గారిని, జానకి గారు హస్బెండ్ని, రే రాము రారా అని. ఒకసారి అయితే రాము గారు ఏం చేశారు, వెంకటేష్ డిసెంబర్లో 10 తర్వాత పెట్టుకో రికార్డింగ్, మాకు వాయిస్ ఓపెన్ అవ్వదు అన్నాడు. ఆయన ఆలోచించి ఏమన్నావు, మీకు వాయిస్ ఓపెన్, నీకేంది వాయిస్ ఓపెన్ అయ్యేది, నువ్వు ఆ పాడుతున్నావు, జానకి గారు కదా పాడేది, ఆవిడికి వాయిస్ ఓపెన్ అవ్వాలి. అలాగా అని జోక్ చేసేవాడు అనమాట. అలాగా ఒక పెక్యులర్ అదే ఇది వీడికి వచ్చిందనమాట. వాళ్ళ నాన్నగారులాగే మేనరిజము, మాట్లాడేదంతా అలాగే ఉంటాడు. ఎవరితో గొడవలు వేసుకోరు, ఏం చేయరనమాట. కొంతకాల క్రితం కొంతమంది వీళ్ళకి వెళ్తున్నారండి. మా ఇంటికి కూడా వచ్చే ఇది కూడా ఉంది, యాక్చువల్గా రావాలి మా ఇంటికి. ఆ లోపు ఫ్రాక్చర్ అయ్యింది, ఆ మైసూరుకి తీసుకెళ్ళి రెస్ట్లో ఉంచాలనేసి అక్కడ ఉంచారు. అక్కడ అలవాటు నచ్చిపోయింది వాళ్ళకి. ఓకే. మాధవ్ బిన్ సురేష్ తెలుసు కదా మీకు? అవును. అతని ఇంటిలో ఎప్పుడైనా 2-3 నెలలకు ఒకసారి వెళ్ళి కాఫీ అంతా తాగేసి 2 సార్లు స్టే చేసి కూడా వచ్చారు. అతను బంధువు అని చెప్తూ ఉంటాడు, నాకు తెలియదు ఆ విషయం. బట్ జానకి గారు మాధవ్ బిన్ సురేష్ ఇంటికి వెళ్ళడం, అక్కడ స్టే చేయటం నాకు తెలుసు. నాకు కిట్టు కూడా చెప్పాడు. ఓకే. అసలు తెలుసా నీకు, మేము మా సురేష్ ఇంట్లో ఉన్నాం 2 రోజులు అని ఒకసారి ఫోన్ చేసి చెప్పాడు అనమాట. ఓకే. కానీ నిజంగా జానకి గారిని తలుచుకుంటుంటే ప్రతి ఒక్కరికి బాధ అనిపిస్తుంది ఈ టైం. చాలా బాధ అండి. ఎందుకంటే ఇకపైన ఎవరు చూసుకుంటారు, ఎవ్వరు లేరండి. మా అక్కడ ఇంకొకరు 2 ఉన్నారు. వాళ్ళు మొదటి నుంచి వీళ్ళు ముగ్గురే, అందరూ ఒక మొగ దిక్కు లేదు ఆ ఇంట్లో, వీడే మొత్తం చూసుకోవాలి. కానీ 85 ఏజ్లో నిజంగా ఆమెకి కొంతమంది అంటున్నారు ఫోన్కి అందుబాటులో లేరు, ఆమె మాట్లాడట్లేదు ఎవరితో కూడా. అప్పుడే బాగున్నప్పుడే మాట్లాడట్లేదు, ఇప్పుడు ఈ టైంలో ఎవరిని ఫోన్ తీస్తారు ఆవిడ అంటే డిప్రెషన్ అయిపోయారు అంటే. కానీ ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరు వెళ్ళే అది కూడా కనిపించట్లేదు. ఎందుకంటే మైసూర్ అనేసరికి ఒక ఫ్లైటే అవైలబిలిటీ ఉంది. మార్నింగ్ ఏదో కొంతమంది ఈ మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళారంటే, కానీ ఈరోజు ఈవినింగ్ అయిపోతుందని చెప్పేసి అన్నారు. ఓహో. కానీ తెలుగు నుంచి తక్కువ ఉంటుంది. అవును, తెలుగు నుంచి తక్కువ. కానీ అసలు న్యూసే ఎక్కడికి రాలేదు బయటికి. పాపం టి సుబ్రహ్మణ్యరెడ్డి గారు కూడా ఒక పెద్ద ప్రోగ్రామ్ చేశారు జానకి గారికి వైజాగ్లో. ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ చేసేవాడు అనమాట. అది మా మ్యూజిక్ నేనే కండక్ట్ చేశాను. ఆ రోజు కూడా చాలా దానికి ఎంత రిహర్సల్స్ అంతా చేయించారు ఆ పర్ఫెక్షన్ కోసం. చాలా పర్ఫెక్షన్ చూస్తారు జానకి గారు. అవన్నీ చూసే బాలు కూడా అంత పర్ఫెక్ట్గా. కానీ కొంతమందితో షేర్ చేసుకునే వాళ్ళంట కదా, కొంచెం హెల్త్ బాగుంటలేదు, జరగరాంది ఏదన్నా జరిగితే మేబీ నా తర్వాత ఎవరు చూసుకునే వాళ్ళు లేరు, ఇంకెవరు లేరు కుటుంబంలో, కాబట్టి అమ్మ ఒక్కతే 85-86 ఏజ్లో ఇబ్బంది పడుతుంది, ఎవరో ఒకళ్ళు అమ్మకి తోడుగా ఉండండి, సపోర్ట్ చేయండి, అప్పుడప్పుడు వచ్చి కలిసిపోతూ ఉండండి, ఇలా చెప్పారని కొంతమందికి అన్నారు. బట్ నాతో ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళతో ఎవరు క్లోజ్గా ఉంటున్నారో కూడా మాకు తెలియదు. అవునా? తెలియదు. నేను ఇప్పుడు ఈ మధ్య సుశీల్ గారి ఇంటికి చాలాసార్లు వెళ్ళొచ్చాను. ఆవిడ సడన్గా రాత్రి 11 గంటలకంతా ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు సుశీల గారు వాసుబాబు అంటారు నన్ను. వాసుబాబు నాన్నగారు పాట విన్నాను, నువ్వు గుర్తుకొచ్చేసావు నాకు అని ఒక 10 నిమిషాలు మాట్లాడతారు ఫోన్లో. మొన్న ఇంటికి రమ్మన్నారు, ఇంటికి వెళ్ళి నేను నా మిస్సెస్ అంతా వెళ్ళి హాఫ్ డే అక్కడ స్పెండ్ చేసి వచ్చాం. అక్కడ ఎవ్వరు లేరు, ఆవిడ ఒకరితో ఉంటారు. ఏంటి వీళ్ళకంతా సరస్వతి కటాక్షం ఉన్నవాళ్ళు వీళ్ళంతా ఇలా అయిపోతున్నారని ఒక బాధ నాకు. కానీ వాళ్ళందరికీ ఎవరికి కూడా జానకమ్మ టచ్లో లేరా? సుశీలమ్మకి లేరు. అయ్యో లేరు. సుశీల్ గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. వాళ్ళ అభిమానులు వచ్చి చూసుకుంటున్నారు అక్కడ మెడ్రాస్లో.
మీరు హైదరాబాద్కి అప్పుడప్పుడు వస్తున్నారు కదా, అవును. ఏదో కొన్ని ఫంక్షన్లకు ఎవడన్నా వస్తున్నారు, ఈవిడ ఎక్కడికి రాలేదు. ఆమె ఎల్లారీశ్వరి గారు కొన్ని ఫంక్షన్స్కి వస్తున్నారు, అవును, అడపదడప కనిపిస్తూనే ఉన్నారు. ఈమె కూడా సంతోష్ అవార్డ్స్కి చిరంజీవి గారు ఈమె సత్కారం చేసి ఒక స్టెప్పులు వేసి చాలా మంచిది ఆ రోజు కూడా అప్పుడే బయటికి రావటం ఆమె. ఆ తర్వాత ఎవరు చూడలేదు ఆమె. ఆ రోజు వీళ్ళిద్దరు ఇంటరాక్షన్ కూడా చాలా బాగుంది. అవును, చిరంజీవి గారు జానకమ్మది. అవును. ఏం చెప్పాలనుకుంటున్నారు జానకి గారిని ప్రేమించే కొన్ని కోట్లాది మంది ప్రేక్షకులకి మీ మ్యూజిక్ ఫెటర్నిటీ నుంచి? డెఫినెట్గా నేను ఇప్పుడు మనం వెళ్ళి కలవాలండి ఆవిడ్ని. నేను డెఫినెట్గా వెళ్ళి కలుస్తాను. కలిసి మీరు చెప్పినవి చాలా నిజం ఫ్యాక్ట్స్ ఉన్నాయి, అవన్నీ ఆవిడకి చెప్పి మేమంతా ఉన్నామమ్మా, మేము చూసుకుంటాం, మీకు అది చెప్పి ధైర్యం చెప్పాలి. అయితే చాలా మొండి ఆవిడ. ఒకటి అనుకున్నారంటే ఫిక్స్ అయిపోయారంటే ఇంకా అంతే. ఫస్ట్ నుంచి కూడా, మొదటి నుంచి కూడా ఫిక్స్ అయిపోయారంటే అంతే. చాలా మొండి మనిషి ఆవిడ. ప్రేమించారంటే ఇంకా అది ఎక్కువే, కోపం వచ్చినా అది ఎక్కువే. చెప్తున్నాను కదా, రికార్డింగ్ ఒప్పించడం చాలా కష్టం. రికార్డింగ్ వచ్చిన తర్వాత పాట పాడేసి 2 అయిపోతుంది, 2:30 అవుతుంది, 3 అవుతుంది, అక్కడే ఉండిపోతారు. అక్కడే ఉండి అమ్మా టైం అవుతుందమ్మా మీకు భోజనానికి అంటే వెళ్ళిపోమంటారమ్మ నన్ను. అదే ప్రతిదీ ఏదన్నా పక్కన కోపం వస్తుంది ఆవిడకి. చక్రవర్తి గారు కానీ సత్యం గారు కానీ అమ్మా లేట్ అవుతుందమ్మా మీరు భోజనానికంటే, నా భోజనం కాదు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను నేను, అలా తీసుకుంటారు ఆవిడ. ఓకే, ఆ టైప్ మనిషి అనమాట. చాలా డెలికేట్ ఉమెన్. సో ఎనీహావ్ నిజంగా ఈ సందర్భంలో జానకమ్మ డెఫినెట్గా కొంచెం బయటపడ్డ తర్వాత డెఫినెట్గా దీనికి సంబంధించిన వీడియోలు చూస్తారు కాబట్టి మీకు కొన్ని కోట్లాది మంది అభిమానులు ఉన్నారు జానకమ్మ. నేను ఒక్కదాన్ని అని ఎప్పుడు అనుకోవద్దు. మ్యూజిక్ సంబంధించి ఎంతోమంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే, అండ్ బయటపడే ఎంతోమంది గాయకులు మీ పేరే చెప్తుంటారు. ఇన్స్పిరేషన్ అంటే కూడా మీలాంటి గొప్ప సింగర్ అని చెప్పకూడదు మీరు కొన్ని కోట్ల మందికి ఒక స్ట్రెస్ బస్టర్ చెప్పాలంటే బయటపడతాం. ఒక ఇంటరప్షన్ మీ వల్ల చాలా ముఖ్యమైన విషయం గుర్తొచ్చింది. ఒకరోజు జానకి గారు కిట్టు ఫోన్ చేశాడు, వాసు అమ్మ మాట్లాడాలంటుంది నీతో అన్నాడు. ఈరా బాబు మాట్లాడతాను రా అన్నాను. ఫోన్ తీసుకున్నారు. ఈ మధ్య ఈ పిక్చర్ చూసారా మీరు, ఓ బేబీ లక్ష్మీను సమంత కదా, లక్ష్మీ సమంత, ఆ పిక్చర్ చూశారంట. నువ్వు నాకు హెల్ప్ చేస్తావా అన్నారు. ఏంటమ్మా చెప్పండి మా, మీకు లేనిదమ్మా, మీకు ఏం కావాలి చెప్పండి అంటే, నేను లక్ష్మీను సమంతను యాక్ట్ చేశారు, ఆ అమ్మాయి వచ్చి లక్ష్మి వచ్చి సమంత లాగైపోతుంది, అది ఆ సినిమా చూశాను వాసు, అందులో రాజేంద్ర ప్రసాద్కి కూతురో పెళ్ళామో ఎవరో తెలియదు, ఒక అమ్మాయి యాక్ట్ చేసింది, ఆ అమ్మాయి యాక్టింగ్ ఎంత రచ్చిపోయింది. ఇప్పుడు నేను సుమన్ టీవీ ద్వారా నేను చెప్తున్నాను, ఆ అమ్మాయి తలుచుకుంటే జానగారిని బయటికి తెచ్చేవచ్చు. అమ్మోరు యాక్ట్ చేసింది తెలుసా, సునైనాకి వీర అభిమాని అయిపోయి ఆ సీన్ని రికార్డ్ చేసుకొని క్లిప్పింగ్స్ వస్తాయి కదా వాట్సాప్లో పెట్టుకొని అదే చూసి నవ్వుకుంటూ ఉంటుంది అనమాట. ఓకే, ఆవిడ యాస పెట్టి మాట్లాడింది ఆ పాప సునైనా. అవును, నచ్చిపోయి నాకు ఫోన్ చేసి, నాకు కొంచెం దయచేసి ఆ అమ్మాయిని నాకు ఫోన్ చేయమంటావా, నాకు మాట్లాడాలని ఉంది, నేను పిలుచుకోవాలని ఉంది ఆ అమ్మాయిని. నేను చెప్తాను సునైనా గారికి. ఇది టీవీలోనే వస్తుంది. అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు చూడండి. ఇప్పుడు మేమంతా చూడాలంటే కూడా కాదు, సునైనా కానీ ఇప్పుడు జానకి గారికి ఫోన్ చేసి, అమ్మా మీరు వాసురావు గారిని అడిగారు కదా ఓ బేబీలో సినిమాలో చూసి, అది నేనేనమ్మా, నేను వస్తానమ్మా అంటే వెంటనే రమ్మంటారు. డెఫినెట్గా సునైనా గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇది మంచి ఇన్ఫర్మేషన్ ఇవాళ. డెఫినెట్గా ఆమె కూడా బయటికి రావాలని, ఆమెకు మనోధైర్యాన్ని, ఇండస్ట్రీలో అందరం మేము ఉన్నాము అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు, నిజంగానే ఉంటారు. ఇప్పుడు బాధ్యత వస్తుందండి, బాధ్యత వాడు లేడు, ఇప్పుడు ఆవిడే ఇంకా చూసుకోవాలి, ఆవిడే చూసుకుంటారు. సో ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జానకమ్మ. అందరు మీ గురించి చాలా పూజలు చేస్తారు, మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు ఇంకా 100 సంవత్సరాలు ఆయుష్తో హ్యాపీగా సంతోషంగా ఇంకా పాటలు పాడే అంత ఎనర్జీ రావాలి. మీరు ఒక కమిట్ అవ్వండి, ఒక మాట, మీరు రెడీ అంటే మేమంతా ఉన్నామమ్మా, మీకు ఏ సహాయం కావాలన్నా, మీకు ఏ టైంలో ఏ హెల్ప్ కావాలన్నా మేము తోడు ఉన్నాం. రెడీ చెప్పు అసలు ఎప్పుడు రెడీ. నేను ఫోన్ చేసి ఆమె దగ్గరికి వెళ్దామని కాల్ చేశాను, మురళి గారికి రమ్మని చెప్పారు, ఇంతలోనే ఇది జరిగింది. బట్ జరగకూడదు.
ద పైవాడి సార్. నిజంగా థ్యాంక్ యూ. నిజంగా చాలా మంచి విశేషాలు మురళి గారి గురించి. మీకు అంటే ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి మీరు అందరూ కలిసి పెరిగారు కాబట్టి ఒక అనుబంధం ఉంటుంది కాబట్టి ప్రేక్షకులకు తెలియదు ఆ ఫ్యామిలీ గురించి కాబట్టి తెలుసుకునే ప్రయత్నమే. బట్ థ్యాంక్ యూ సార్ యాక్సెప్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కూడా ఫోన్ చేస్తాను. అలా ఉంటే మనం సుమన్ టీవీ తీసుకొని మనం అక్కడికి వెళ్దాం. డెఫినెట్గా జానకమ్మ దగ్గరికి వెళ్దాం. డెఫినెట్గా సార్. నేను థ్యాంక్ యూ సార్. ప్లీజ్ థ్యాంక్ యూ. జై హింద్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.